ముందుగా నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పెరికకుల పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. ఈ పాట శ్రీ ఆంజనేయం అనే చిత్రంలోనిది. ఈ పాటని నేను నా చిన్నప్పుడు నాకు స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరు ఏ సపోర్టు ఇవ్వకపోవటం వలన తీవ్రమైన మానసిక వేదనతో నిరాశ నిస్పృహలతో బతుకుతున్నప్పుడు మనోవేదనకి గురైనప్పుడు దేవుడున్నాడో లేడో నాకు తెలవని పరిస్థితుల్లో ఒక విధంగా మానసికమైన ఆవేదనతో మానసికమైన ట్రగుల్స్తో ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు గైడెన్స్ ఇవ్వటం లేదు, ఎవరు నా జీవితానికి తోడ్పాటు లేదు. తెగిన గాలిపటం లాంటిది నా జీవితం. గాలిపటం తెగితే ఎక్కడికైతే గమ్యస్థానం అనేది ఉండదో, తెగిన గాలిపటం ఎక్కడ పడుతుందో ఎవరికీ తెలియదు. అటువంటి తెగిన గాలిపటంగా నా బాల్యం, అంటే బాల్యం ఏంటంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు కూడా చాలా నిరాశ నిస్పృహలకి గురయ్యేవాడిని. కటిక పేదరికాన్ని అనుభవించాను. మరి ఇటు అన్నదమ్ములు కానీ, ఇటు బాబాయిలు కానీ, ఇటు రక్త సంబంధికులు కానీ, నా కమ్యూనిటీ పెరిక కులం పొరుగిరి క్షత్రియ భద్రాచలం, కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో 20,000 జనాభా ఉంది. ఎవరు కానీ నన్ను పట్టించుకోలేదు. ఈరోజు భద్రాచలం అఖిల భారత కమ్యూనిటీ హాల్ పెరిక సదనం ఏర్పడటానికి నేను 1992లోనే పునాదులు వేశాను. ఈరోజు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో పెరిక కమ్యూనిటీ పెరిక సదనం ఏర్పడుతుంది అంటే 1992లో ఆ రోజు నేను వేసిన పునాదులే. మరి చాలా నిరాశ నిస్పృహలతో గురయ్యాను. ఎవరు బంధువులు కానీ స్నేహితులు కానీ, ఎవరు పట్టెడు అన్నం పెట్టిన వాళ్ళు కానీ, ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కానీ, ఆర్థిక సహాయం దేవుడెరుగు కనీసం సరైన గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ లేరు. ఆ సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి చిత్రం అనేది అప్పటికి విడుదల కాలేదనుకుంటా సినిమా. కానీ ఆ తర్వాత ఆ పాట నన్ను బాగా ఆకర్షించింది. ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చింతూరు గ్రామం సర్దార్ నరెడ్ల మంగయ్య గారు, మా తాతయ్య గారు అంటే మా అమ్మగారు తండ్రి, ఆయన ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి దేవాలయానికి ధర్మకర్త. ఆ గుడి చింతూరు శబరి ఒడ్డున ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం కూడా మా మీద ఉండేది. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాద్యోకాయం, భజే వాయుపత, ఇలా ఆంజనేయ స్వామి దండకం కూడా చదివేవాళ్ళం. మరి అటువంటి సమయంలో ఈ పాట నా జీవితంలో ఒక విధమైన ఉత్తేజాన్ని కలిగించిందనే చెప్పొచ్చు. కానీ రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు. దయచేసి నన్ను క్షమించగలరు. నేను పాడతాను. దానిలో అర్థాన్ని వివరాన్ని మీరు అన్వయించుకోండి. ఇది నా జీవితంలో ఒక అపురూపమైన పాట, మాధుర్యమైన పాట. నా జీవితానికి ఒక అర్థాన్ని, ఒక దిశ గమ్యాన్ని, తెగిన గాలిపటం లాంటి నా జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరిచిన పాట ఇది. ఇందులో ఈ పాట నిరాశ నిస్సులతో ఉన్నప్పుడు, నేను బాధపడుతున్నప్పుడు, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరు ఎటువంటి సహాయము చేయరు, గైడెన్స్ కూడా ఇవ్వరు, నాకు నేనే మంత్రి, నాకు నేనే రాజు అనే మానసికమైన ఒత్తిళ్లకు గురై మానసికమైన పరివర్తనంగా నా గుండెని రాయి చేసుకొని నా అంతరాత్మని నాలో నేనే సరిదిద్దుకొని ఉన్న సమయంలో ఈ పాట నాకు ఎంతో ఆనందాన్ని, నా మానసిక మనోవేదాన్ని తీసివేసిన పాట. రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు, కానీ ఇందులో అర్థం ఉంది. ఒకవేళ రాగయుక్తంగా పాడలేకపోతే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ పాట పాడుతున్నాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రతిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళగాత్రం భజే సూర్యమిత్రం భజే పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం 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 భజేహం.
ఏ యోగమనుకోను నీతో వియోగం, ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం, తపస్సనుకోలేదు నీతోటి స్నేహం, మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం, నేలపై నిలపగా నెయ్యమై నడపగా చేరువై ఇంతగా చెయ్యి విడిచేటందుక, అరచేత కడదాక నిలుపుకోలేనంటూ నిజం తెలిపేటందుక, గాలి కొడుకులా ఇలా చూపావు వేడుక. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రతిప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం, భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం, భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం, భజే వజ్రదేహం భజే బ్రహ్మతేజం, భజేహం 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 భజేహం. నన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా, గొంతు విడిచిన కేక నిన్ను చేరేదెలా, గుండె విడిచిన శ్వాస నిన్ను చేరేదెలా, నన్ను విడిచిన ఆశ నిన్ను పొందేదెలా, బతుకంత ఊపలేనంత బరువైన వరమాల ఉరితాడుగా మెడనవాలి, అనువంత నా ఉనికి అణిగే అంతగా తల నెమిరే అనుమంత జాలి, నా చిన్న బొమ్మవను భ్రమ చెరిపే తెలివి బ్రహ్మవని తెలిసి బలి చేస్తే ఎలాగయ్యా, నిలువునా నన్నిలా దహించే నీ దయ నాకెందుకయ్యా, ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ ఓ ఆంజనేయ.